Dear students, today we will discuss about the periodic properties. Periodic properties, types of periodic properties, వీటి గురించి మనము లాస్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాము. అందులో అటామిక్ రేడియస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అటామిక్ రేడియస్లో టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్ అనేటువంటి చెప్పేసినాం. ఓకే, టుడే విల్ డిస్కస్ అబౌట్ ది atomic radius, that is the periodic one type of the periodic property. Okay, atomic radius ఆల్రెడీ మనం చెప్పేసినాం. వాట్ ఈస్ ద అటామిక్ రేడియస్? అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. ఇది లాస్ట్ క్లాస్లో చూసినాము. అదేవిధంగా టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్, ఏమని చెప్పేసినాము? నంబర్ 1 కోవాలెంట్ రేడియస్, అండ్ నంబర్ 2 మెటాలిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్, and next number 3 van der Waals radius, and also ionic radius అనేటువంటి నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్పేద్దాము. ఫస్ట్ అయితే కోవలెంట్ రేడియస్, మెటాలిక్ రేడియస్, వాన్ డెర్ వాల్స్ రేడియస్, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్. ఇందులో మనము లాస్ట్ వీడియోలో కోవలెంట్ రేడియస్ అంటే డెఫినేషన్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ మెటాలిక్ రేడియస్ అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ది వాన్ డెర్ వాల్ రేడియస్. ఓకే, ఫస్ట్ కోవలెంట్ రేడియస్ అంటే ఏం చెప్పేసినాము? ద హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, దిస్ ఈజ్ ద 2 atoms, these are the internuclear distance. In this internuclear distance, half of the distance between the 2 atoms which are held together by the covalent bonds. So this is called covalent radius. అంటే కోవలెంట్ బాండ్ ద్వారా అటాచ్ అయినటువంటి 2 ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ లో హాఫ్ ని మనం అంటున్నాము అంటే కోవాలెంట్ రేడియస్. ఓకే, ద హాఫ్ ఆఫ్ ది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, దిస్ ఈజ్ ద ఇంటర్న్యూక్లియర్ distance, the internuclear distance between the 2 atoms, half of the internuclear distance between the 2 atoms which are held together by the covalent bond, that is called covalent radius. Okay, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ వాట్ ఈజ్ మెటాలిక్ ఆర్ క్రిస్టల్ రేడియస్ అంటే ద హాఫ్ ఆఫ్ ది రేడియస్, దిస్ ఈజ్ ద metallic atoms which are held together by the metallic bond, this is the nucleus of these atoms, this is internuclear distance of the atoms, internuclear distance. ఓకే, ఇందులో హాఫ్, దీన్నే మనము హాఫ్ అని చెప్పేదాం జరుగుతుంది. టోటల్ దిస్ ఈజ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. In this internuclear distance, half of the internuclear distance between the 2 atoms which are held together by the metallic bond. So this is called crystal or metallic radius. This is also completed. Today we will discuss about the van der Waals radius. So what is the van der Waals radius? వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే దిస్ రేడియస్ జనరల్లీ మాలిక్యూల్స్ ఆటమ్స్ అంటే మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఫోర్స్ నే మనం అంటున్నాము అంటే వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ ఆటమ్, ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఆటమ్, దిస్ ఈజ్ వన్ మాలిక్యూల్, next this is another molecule, in that molecule these are 2 of the atoms. Okay, ఇప్పుడు వాన్ డెర్ వాల్ రేడియస్ మీన్స్
the half of distance or half of internuclear distance. ఇదేమో ఈ మాలిక్యూల్లో ఉండేటువంటి ఆటం యొక్క న్యూక్లియస్, ఇదేమో ఈ మాలిక్యూల్లో ఉండేటువంటి ఈ ఆటం యొక్క న్యూక్లియస్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటున్నాము అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్. దిస్ ఈజ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. ఇందులో హాఫ్ని మనం ఏమంటున్నాము అంటే వాండర్ వాల్ రేడియస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, డెఫినేషన్ ఈజ్ the half of distance in internuclear distance of two atoms which are held together by the van der Waals forces of different molecules. So this is called van der Waals radius. Van der Waals radius means the half of distance in internuclear distance between two atoms of different molecules which are held together by van der Waals forces or van der Waals forces. So this is called van der Waals radius. Okay, this is called van der Waals radius. Okay, this is the one molecule, this is the another molecule, this is the one molecule atom, this is the another molecule atom. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటున్నాము. ఇందులో ఉన్నటువంటి హాఫ్ ని మనం ఏమంటున్నాము అంటే వాన్ డర్ వాల్ రేడియస్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. దిస్ ఈజ్ వాన్ డర్ వాల్ రేడియస్. ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ రేడియేషన్ కనుక మనం కంపారిజన్ చేస్తే, దిస్ ఈజ్ కోవలెంట్ రేడియస్, దిస్ ఈజ్ మెటాలిక్ ఆర్ క్రిస్టల్ రేడియస్, దిస్ ఈజ్ ద వాన్ డర్ వాల్ రేడియస్. విచ్ ఈజ్ మోర్, విచ్ ఈజ్ లెస్. ఇందులో చూసినట్లేదంటే ఇక్కడ కోవలెంట్ రేడియస్ లో ఆటమ్స్ అనేటువంటి మెర్జ్ అయినాయి కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ తగ్గింది. అదే మెటాలిక్ రేడియస్ లో ఇక్కడ మెర్జ్ కాకుండా లైట్ గా టచ్ అయినాయి ఒకదానికొకటి. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా కొంచెం డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూస్తే ఒకదాంతో ఒకటి కలవలేదు, వీక్ వాన్ డర్ వాల్ ఫోర్సెస్, కాబట్టి ఈ డిస్టెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వాన్ డర్ వాల్ రేడియస్ is greater than covalent radius, is greater than metallic radius is greater than covalent radius. సో ఇది వీటి యొక్క రేడియస్ కనుక చూసినట్లయితే ఇట్లుంటుంది. అంటే వాన్ డర్ వాల్ రేడియస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, తర్వాత మెటాలిక్ రేడియస్, లాస్ట్ కు కోవలెంట్ రేడియస్ అనేటువంటిది ఉంటుంది. సో దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్. ఓకే, నెక్స్ట్ we will discuss about the variation of atomic radius in groups and periods. Okay, in groups and periods. Okay, variation or how we change atomic radius in groups and periods. So atomic radius
in groups. Atomic radius in groups. Okay. Atomic radius in groups from top to bottom. From top to bottom increases. Okay. Atomic radius in groups from top to bottom increases because new orbits or new cells are increases. So atomic radius also increases. For example, lithium, sodium, potassium, rubidium, cesium, francium. Okay, lithium, sodium, potassium, rubidium, cesium and francium. So these are the first group elements. Group elements means the vertical lines in periodic table, they are called groups. Horizontal lines in periodic tables, that is called periods. ఇందులో చూడండి, lithium atomic number 3, 1s2, 2s1. Okay, first orbit, second orbit. So this is lithium first orbit, this is second orbit. Okay, first orbit, second orbit. This is first orbit electron 1s2, 2s1. Okay, and next we take sodium atomic number 11, 1s2, 2s2, 2p6, 3s1. So 1, 2, 3, 3 orbits are. So this is sodium first orbit, second orbit and third orbit. Okay, first orbit 2 electrons, second orbit 2 plus 6, 8 electrons, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and third orbit 1 electrons. Okay, total 3 orbits. And next we take the potassium 19 atomic number, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. Total 1, 2, 3, 4. 4 orbits are. Okay, this is potassium 1, 2, 3, 3 and 4. So rubidium, cesium, francium. That means from top to bottom atomic radius are increases. Atomic radius అంటే ఏం చెప్పేసాము, nucleus to valency electrons. So this is called sorry. This is called atomic radius. అదే ఇక్కడ దీన్ని చూడండి, nucleus to valency orbit. This is called atomic radius. This is called atomic radius. అంటే పైనుండి కిందికి వెళ్తా కొద్దీ మనకు అటామిక్ రేడియస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఎలిమెంట్ చూసినట్లయితే కిందికి వచ్చిన కొలది ఆర్బిట్స్, వీటిని మనం ఏమంటున్నాం అంటే సెల్స్ ఆర్ ఆర్బిట్స్. ప్రతి దానికి ఇక లిథియం చూస్తే ఓన్లీ 2 ఆర్బిట్స్ అండ్ సోడియం చూస్తే 3 ఆర్బిట్స్, పొటాషియం 4 ఆర్బిట్స్, రుబిడియం 5, సీజియం 6, ఫ్రాన్సియం 7. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ new orbits are increases. So atomic radius is increases. Okay, from top to bottom in groups atomic radius is increases. So lithium atomic radius is less than sodium, is less than potassium, is less than rubidium, is less than cesium, is less than francium. Francium is a radioactivity elements. సో ఇది ఒక గ్రూప్లో ఉన్నటువంటి అటామిక్ రేడియస్. సో దట్ మీన్స్ అటామిక్ రేడియస్ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. రీజన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ న్యూ ఆర్బిట్స్ ఆర్ ఇంక్రీజెస్. ఓకే, సో దట్ ఈస్ అటామిక్ రేడియస్ ఇన్ గ్రూప్స్. నెక్స్ట్, హౌ ఇట్ చేంజ్ ఇన్ పీరియడ్స్. హౌ ఇట్ చేంజ్ ఇన్ పీరియడ్స్. Atomic radius in periods. Atomic radius in periods. ఇంతకుముందు గ్రూప్లో చూస్తే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. రీజన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ న్యూ ఆర్బిట్స్ ఆర్ ఇంక్రీజెస్. బట్ అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్, పీరియడ్స్లో ఇట్లా చేంజ్ అవుతుంది. వాట్ ఆర్ పీరియడ్స్? Periods means
from left to right in periodic table horizontal lines are called periods. ఓకే, హారిజాంటల్ అడ్డంగా ఉండేటువంటి లైన్స్ ని మనం అంటున్నాము అంటే పీరియడ్స్ అంటున్నాం. సో అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ decreases, generally decreases. Atomic radius in periods from left to right decreases. For example, second period elements. Second period elements చూసినట్లయితే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, oxygen, fluorine and neon. So these are the second period elements. Generally from left to right atomic radius is decreases. Okay, from left to right decreases, from left to right decreases. Lithium atomic number 3 1s2 2s1 and beryllium atomic number 4 1s2 2s2. Boron atomic number 5 1s2 2s2 2p1. Carbon atomic number 6 1s2 2s2 2p2. Nitrogen atomic number 7 1s2 2s2 2p3. And oxygen 8 1s2 2s2 2p4. Fluorine 9 1s2 2s2 2p5 and 2p6 neon. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ టాప్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ ఆర్బిట్స్ నంబర్స్ ఆర్ సేమ్ 1 2. సెకండ్ ఆర్బిట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 and 2. No new orbits are increases. In periods from left to right, no new orbits are increases, but protons or electrons are increases. ఇప్పుడు అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రోటాన్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఆర్బిట్స్ మాత్రం చేంజ్ కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ లిథియం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ లిథియం ప్లస్ న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్ అండ్ సెకండ్ ఆర్బిట్ సేమ్. Beryllium first orbit and second orbit, but in lithium first orbit 2 electrons, second orbit 1 electron. Beryllium 2 electrons and second orbit also 2 electrons. అంటే ఇంక్రీజ్ అవుతాయి, ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రోటాన్ ప్లస్ చార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్. అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ టు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయో ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేటు ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ మధ్య ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి జనరల్లీ అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఓకే, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్స్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్ బికాస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ no new orbits are increases and electrons and protons are increases. So the attraction force between the protons to electrons are increases. So atomic radius is decreases. But in zero group elements or noble gas atoms, noble gas or zero group or inert gas elements are not react with each other. అంటే ఇవి కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేట్ కావు, కాబట్టి ఇవి మోనో అటామిక్ మాలిక్యూల్స్ గా ఉంటాయి అన్నట్టు. కాబట్టి కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేట్ కావు, కాబట్టి ఇది మాలిక్యూల్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అటామిక్ రేడియస్ ఏంటిది అంటే వాండర్ వాల్ రేడియస్. ఓకే, వాండర్ వాల్ రేడియస్ ఇంతకుముందుకే మనం చూసినాం. అటామిక్ రేడియస్ లో ఫస్ట్ వాండర్ వాల్ రేడియస్ ఈజ్ గ్రేటర్ దెన్ మెటాలిక్ రేడియస్ ఈజ్ గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్. అంటే అన్నిటికంటే వాండర్ వాల్ రేడియస్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసాం. కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జనరల్లీ 17th గ్రూప్ ఎలిమెంట్స్ డిక్రీజెస్, బట్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అటామిక్ రేడియస్ ఈజ్ మోర్ దెన్ కంపేర్ టు ద అదర్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఇక్కడ నియాన్ లో వాండర్ వాల్ రేడియస్ ఉంటుంది, ఎందుకంటే ఇది కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేట్ కాదు, మాలిక్యూల్ లాగా యాక్ట్ చేస్తుంది. అదే లిథియం మెటల్స్ ఇవి
మెటల్స్ తర్వాత ఉంటాయి, లాస్ట్ కోవలెంట్ రేడియస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనిలో చూసినట్లయితే అటామిక్ రేడియస్ ఎట్లుంటుంది అంటే నియాన్ ఈజ్ గ్రేటర్ దెన్ రిమైనింగ్, లిథియం ఈజ్ గ్రేటర్ దెన్ బెరీలియం ఈజ్ గ్రేటర్ దెన్ బోరాన్ ఈజ్ గ్రేటర్ దెన్ కార్బన్ ఈజ్ గ్రేటర్ దెన్ nitrogen is greater than oxygen is greater than fluorine. This is the atomic radius of atoms in periods. Okay, generally atomic radius in periods from left to right decreases, but noble gas atoms atomic radius is more than other elements, because in this noble gas atoms are in noble gas elements have van der Waal radius. So these atomic radius is more than compared to the other elements. Okay, so this is atomic radius in representative elements. Okay, next to D block elements lo A block elements lo etunto chuddam. D and A block elements. Atomic radius in periods. Okay, atomic radius in periods in D block elements. D block elements. D block elements అంటే ఇంత ముందుకు ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో చూసినప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ లో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ బిలో టైప్స్ 3D, 4D, 5D and 6D. we take 3D elements. 3D లో చూసినట్లయితే స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్ అండ్ జింక్. ఇక్కడ చూసినట్లయితే స్కాండియం అటామిక్ నంబర్ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 and 30. కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఆర్గాన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6. దిస్ ఇస్ ద ఆర్గాన్ కాన్ఫిగరేషన్. అండ్ 3d1 4s2, 3d1 సేమ్ 4s2, 3d2, 4s2, 3d3. ఇక్కడ క్రోమియం వచ్చేసరికి 4s1, 3d5 ఉంటుంది. ఇందులో కూడా 3d5, 4s2, 3d5, 3d6, 3d7 అండ్ 3d8. ఇక్కడ 3d10 ఉంటుంది, ఇక్కడ కూడా 3d10 ఉంటుంది. సో దిస్ ఈజ్ కాన్ఫిగరేషన్ in D block elements from left to right. From left to right ఇక్కడ చూసినట్లయితే 4s2, 3d1 షీల్డింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది స్కాండియం టు జనరల్లీ స్కాండియం టు వెనీడియం 3d4, 3d3 జనరల్లీ ఇక్కడ జనరల్గా డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ in D block elements from scandium to vanadium generally decreases, but in chromium, manganese, iron, cobalt ఇక్కడ వరకు ఐరన్ ఇక్కడ వరకు చూసినట్లయితే జనరల్ ఇది కాన్స్టెంట్ ఉంటుంది, జనరల్లీ కాన్స్టెంట్. అండ్ నెక్స్ట్ నికెల్, కాపర్, జింక్ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ అటామిక్ రేడియస్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజెస్. ఎందుకంటే ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ మీన్స్ దిస్ ఈజ్ one nucleus of an atom. This is the first orbit, second orbit, third orbit. For example, take this one, 2 electrons and 8 electrons, 4, 5, 6, 7, 8. For example, this electron. The nucleus effect reduces. The nucleus effect on the valency electrons reduced by the inner electrons. So this effect is called screening effect. Screening effect, screening effect or shielding effect. ఇక్కడ చూసినట్లయితే ఇన్నర్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, అప్పుడు దీనిపైన న్యూక్లియస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయిన కొలది
ఈ అటామిక్ అంటే న్యూక్లియస్ యొక్క ఎఫెక్ట్ దీనిపైన తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఇది అట్రాక్ట్ చేయడం తగ్గుతుంది. జనరల్లీ అటామిక్ రేడియస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్కాండియం టు వెనిడియం low electrons in the d orbital, so screening effect is low, so the nucleus effect on the valence electron is high, so attraction force is more, generally from left to right decreases from scandium to vanadium. Chromium to cobalt, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్కువైనాయి. జనరల్లీ 5 5 6 7 డి ఆర్బిటల్ ఉంది. జనరల్గా ప్రోటాన్స్ ఎఫెక్ట్ అనేటువంటిది వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన తగ్గుతుంది. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి దీనిపైన దీని ఎఫెక్ట్ తగ్గింది కాబట్టి ఇక్కడ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి జనరల్లీ అటామిక్ రేడియస్ ఈస్ కాన్స్టెంట్. బట్ ఇన్ కాపర్ టు జింక్ 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్, సో దీని ఎఫెక్ట్ అనేటువంటిది ఇంకా దీనిపైన ఎక్కువ ఉండదు కాబట్టి జనరల్గా ఏమవుతుంది అంటే దీని ఒక అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ ఈస్ ఇంక్రీజెస్. సో దిస్ ఈజ్ in d block elements. Same in f block elements. F block elements are two series. They are 4f series and 5f series. 4f series start from the cerium to lutetium, and f block or f series is start from thorium to lawrencium. So this is 58 to 71, 90 to 107. Okay, so these are the 4f series and 5f series. Cerium from left to right in periods. Generally in f block elements atomic radius is decreases, more decreases. That is called, reason is lanthanide construction. Lanthanide construction. Same 4f and 5f from left to right atomic radius is decreases because lanthanide construction. So this is atomic radius in groups and periods. Okay, atomic radius in groups from top to bottom increases because new orbits are increases. Atomic radius in periods, s block and p block elements generally from left to right decreases, but noble gas elements atomic radius more than compared to the other representative elements. Next, d block elements from left to right sometimes decreases and constant and increases, but in 4 a block elements from left to right more decreases because that is the lanthanide construction. Okay, thank you students.